ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ చూడగానే కింద పద్మముని తాకు బిడ్డ. ఈరోజు నీకు గనుక ఏమి సందేశం అంటే బిడ్డ, నీ జీవితానికి నన్ను తాకిన క్షణంలోనే నీకు అదృష్టం అనేది చేరవేస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే మనకు ఒక అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశం ఏంటి అంటే, కనకదుర్గమ్మ తల్లి మనకి ఏమి చెప్పబోతున్నారు అంటే, అమ్మ మాటల్లోనే వినబోయే ముందు మనం గనక అమ్మవారిని తాకితే అది ఒక మంగళకరమైన శుభదినం కాబట్టి అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం అంటే, ఆ తల్లి ఈరోజు ఒక మంగళకరమైన వార్తను వినిపించబోతున్నారు. నువ్వు ఎదురు చూడని వార్త నీ తల్లిని అందజేస్తాను బిడ్డ. నిన్ను వెతుక్కుంటూ ఆ శుభవార్త వస్తుందమ్మా. ఎదురు చూడు తల్లి, ఓపికగా ఉన్నావు కదూ? అందుకైన బహుమానం నేను నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్క విషయం గుర్తుంచుకో, మాట్లాడే మాట ఓపికగా గమనించి మాట్లాడు. తరువాత అవసరం లేని కోపం నిన్ను కృంగదీసేస్తుంది. కోపం తగ్గించుకుని ఓపికగా ఉంటే జరగని పని అంటూ కూడా తప్పకుండా జరుగుతుంది. నీ మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది కదా. సమస్య వచ్చినప్పుడైనా అప్పుడు అందుకైన పరిష్కారం వెతకాలి, కానీ అసలు కోప్పడితే ఏం లాభం చెప్పు? అసలు సమస్య ఏంటి అని నువ్వు గనక గుర్తిస్తే పరిష్కారం దానికి సులభంగా దొరుకుతుంది. సమస్య అనేది నువ్వు ఆలోచించనీయకుండా మనసుని గాబరా పెట్టేస్తుందమ్మా కోపం అనేది. బిడ్డ, దానిని జయించి నువ్వు నిదానంగా ఉంటే తీర్పు అనేది తప్పకుండా దొరుకుతుంది. ఏ పని చేసినా కూడా, ఏ పనిలో అయినా సరే నువ్వు ముందడుగు వేసినా ఆలోచించి చేస్తే చాలా మంచిది. ఈ లోకంలో కొరత లేని వారు ఎవరున్నారు చెప్పు? ఎవరికి ఉండే కొరత వాళ్ళకు ఉంది అనేది ఉంటుంది కూడా. కొరత లేకుండా ఉంటే మనిషి కానే కాదు. ఇప్పుడు కూడా సంతోషం మాత్రమే కావాలి అని, సంతోషం మాత్రమే అనుభవించాలి అంటే ఎలా చెప్పు? కనుక ఈ లోకం ఎలా ఉండాలో తెలుసుకుని మెలుగమ్మ. ఒక సమయంలో కష్టం, ఒక సమయంలో ఆనందం ఉండడమే జీవితం. నువ్వు రెండింటినీ అనుభవించవలసిన అవసరం ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి, ప్రతిదానికి కూడా భగవంతునికి ధన్యవాదాలు చెప్పు తల్లి. ఇంకా నీకంటే తక్కువ కష్టాన్ని అనుభవించే వారి గురించి చూసి దేవుడు నిన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు. ఇదే నిజం బిడ్డ. ఎందుకు అంటే, కష్టాన్ని చూసి బాధపడతావు. నీ జీవితంలో కష్టమే లేకుండా ఉంటే నీకు పోరాడే సత్తా, పోరాడే గుణము, పోరాడే ఆలోచన ఎలా వస్తుంది చెప్పు? ఇతరులు నిన్ను హేళన చేసినా సరే, ఎగతాళి చేసినా సరే ఎందుకు దిగులు పడాల్సిన అవసరం నీకు లేదమ్మా. నేను ఎన్ని మాటలు అన్నా అవన్నీ కూడా నువ్వు ఏమీ పట్టించుకోకుండా నీ ఆలోచన అంతా మంచి స్థాయికి వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఒక లక్ష్యం మీదనే ఉండాలి. నీతో నీ దుర్గమ్మ తల్లి ఉన్నానుగా, నీతో నీ తల్లి ఉండగా నువ్వు గర్వంగా, ధైర్యంగా ఉండు. ఎగతాళి చేసిన వాళ్ళే ఎందుకు ఎగతాళి చేశాము అని వాళ్ళే తలదించుకునే రోజు ఒక రోజు వస్తుందమ్మా. వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది అన్న నమ్మకంతో నీకు నీ దుర్గమ్మ ఉంది అనే నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తూ ఉండు. నీ ప్రయత్నం వల్ల ఓడిపోవు. ఒకవేళ ఓడిపోయావే అనుకో, అది చూసి ఇతరులు సంతోషపడవచ్చు, కానీ నీ యొక్క ఓటమి వల్ల నువ్వు ఏదైతే సాధించాలో అది నీకు తెలుస్తుంది కదా. అందులోని లోటుపాట్లు నువ్వు గమనిస్తావు కదా. కనుకనే ఓటమి అని చులకనగా చూడకు, అదే గెలుపుకు నాంది అవుతుంది. నిన్ను పక్కన పెట్టిన వాళ్ళ దగ్గర ఆందోళన చెందకుండా నిన్ను ఎత్తులో గౌరవప్రదంలో నేను నిలబెడతాను. ఈ రెండు విషయాలు నువ్వు గుర్తుంచుకో బిడ్డ. నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉండు, గెలిచిన వారి దగ్గర ఒదిగి ఉండు, కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండమ్మా. అందరూ నీకే వశమైపోతారు. అన్నీ నీ వశం చేస్తాను. ఈ రోజు నుంచి నీకు గెలుపు ఆరంభమైందని గుర్తుంచుకో. జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ కొంతమందికి పిల్లలు ఉండరు, ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కొంతమందికి సంపద ఉంటుంది, అలాగే రకరకాల వంటలు ఉంటాయి, కానీ తినడానికి వాళ్ళకి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు కదా బిడ్డ. అలా నీకు కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా. నన్ను నమ్ముకున్న వారు మోసపోయిందే లేదు బిడ్డ. ఏ దేవుడు కూడా దండించడు.
పిల్లల్ని ప్రేమిస్తారు కదా. అలాగే ఏ తల్లి అయినా సరే ఊరికినే బిడ్డల్ని అస్తమానం సతాయిస్తుందా? భగవంతుడు దండన ఇవ్వడు, ఇస్తే పలు రకాలుగా వైభోగాల్ని, సంపదనే, ఆనందాన్ని మాత్రమే ఇస్తారు కానీ కష్టాన్ని ఏ భగవంతుడు ఇవ్వడమ్మా. ఒకవేళ నువ్వు కష్టం అనుకున్నది అది నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగిపోతున్నాయి అని గుర్తుంచుకో. నువ్వు కోరుకున్నది నీకు ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా చేస్తాను ఎప్పుడూ చెప్పేలాగే నీ కర్మఫలాలు తొలగిపోయిన తరువాత నీకు అన్నీ దక్కుతాయి. అవునమ్మా, నన్ను నమ్ము. నీ దగ్గర నుంచే చెప్తున్నాను తల్లి. నేను ఉన్నాను అని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీకు అంత శుభంగా ఉంటుంది. నీ బిడ్డకు నేను సర్వస్వం ఆశీర్వదిస్తున్నాను. నిజాయితీగా జీవిస్తున్న బిడ్డవు నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు ఉంటాయమ్మా. కానీ ఆ దారిలో నువ్వు మార్చుకోవద్దు. నీ దారిని మాత్రం నువ్వు ఎప్పుడు వదలవద్దు. నీ లక్ష్యాన్ని నువ్వు చేపట్టాలి. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తావు. నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా. సరైన సమయంలో ఈ మాటలు విన్నావు కనుకనే నీకు అదృష్టం అనే తలుపు తట్టినట్టే. నీ లక్ష్యానికి గురిపెట్టి విజయం పొందు బిడ్డ. నీకు వచ్చిన అడ్డంకులన్నిటిని నేను తొలగించేస్తానమ్మా. ఇక నీకు అన్నీ మంచి మంచి అవకాశాలు వచ్చి నీ జీవితంలో మంచి మార్పు వచ్చేలాగా ఆశీర్వదిస్తున్నాను. నువ్వు గెలుపుదారిలోనే ఉన్నావు తల్లి. విజయం అనే దీపాన్ని జీవితంలో నేను వెలిగిస్తున్నాను కదా. నీది దానిని ఆరపకుండా చూసుకునే ప్రయత్నం అనేది నువ్వు ఆరంభించు తల్లి. నువ్వు జీవితంలో అన్ని సంపద అలాగే ఆనందంగా ఉంటావు కూడా. ఎవరికి బాధ కలిగించకుండా, ఎవరిని శిక్షించకుండా, ఎవరికి చెడు తలపెట్టకుండా నీ తల్లి దుర్గమ్మ నీకు సర్వస్వం ఇచ్చి శుభవార్తలతో నువ్వు నమ్మలేని జీవితాన్ని నీకు అందిస్తాను. ఈ దుర్గమ్మ నీకు ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుస్తాను.